మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్రాంతి గారు లైన్ లో ఉన్నారు. క్రాంతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గత ప్రభుత్వం చేసిన అటు లేక్స్ గానీ లేదంటే ఈవెన్ మూసి ఎఫ్టీఎల్ గానీ జంట జలాశయాల్లో చేసిన ఆక్రమణలు వీటన్నిటి వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది అని అనేది ఇక్కడ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ అంటున్నారు. ఏంటి దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అండి, లేదంటే ఎన్టీ రామారావు ఎంబీబీఎస్ బీఆర్ఎస్ సర్కారు, ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు ఫిరంగి నాలా మీదే ఫామ్ హౌస్లు కడితే ఇక కామన్ మ్యాన్ ఎందుకు కట్టరు అని అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. నాలా మీద కంటే కూల్చేయమని చెప్పండి మేడం. ఊరికే మాటలు టీవీలలో మాటలు పెట్టి అలిగేషన్ చేయడం కంటే కూల్చేయడానికి ఎవరంటూ బెటర్ అండి. ఇప్పుడు హైడ్రా యాక్టివ్ గా పనిచేస్తుందని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా. హైడ్రా యాక్టివ్ ఉంది, కొన్ని వేల ఎకరాలని కాపాడమని చెప్పినప్పుడు మరి అట్లాంటి కూల్చేయడానికి ఎవరు అభ్యర్థి పెడుతున్నారు? ఎవరు అభ్యర్థులు పెడతలేరు కదా. ఏం లేకుండా కూడా ఊరికేదో గత ప్రభుత్వం మీద నిందలు వేయాలని ఒక టైం పాస్ చేస్తున్నారు తప్పించి, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వరదలు అనేకం వచ్చినాయి. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. అటువంటి నష్టాన్ని జరగకుండా వదిలిపెట్టేసి వేరే పార్టీ మీద ఏడవడం 2 సంవత్సరాలు అయిపోతుంది అధికారులకు వచ్చి. ఇంకేం రోజులు ఏడుతారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు పనులు పెట్టి ఇప్పుడు ప్రధానికి టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అంతకుముందు 56 వేలు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలే కదా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరి అవన్నీ వాళ్ళు చేయాల్సింది కదా. మరి రింగ్ రోడ్డు పైన ఆనుకొని నీళ్ళు వస్తున్నాయి. మరి రింగ్ రోడ్డు డిజైన్ చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు కదా. రింగ్ రోడ్ డిజైన్ చేసింది చంద్రబాబు నాయుడు, రింగ్ రోడ్డు కట్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి తప్పిదాలు వాళ్ళే కదా అట్లా అనుకుంటున్నప్పుడు. అప్పుడు ఒక ప్లాన్ ఉండాలి కదా. మేము కూడా ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వర్షం పడుతున్నప్పుడు ఎంత వర్షం రాబోతుంది, అది వరద వచ్చిన తర్వాత ఎంత లెక్కించాలి కదా. నీకు 2 జలాశయాలు నిండుతాయా లేదా, నిండితే ఎంత టైంలో నిండొచ్చు, ఆ వస్తున్న ఫ్లో ఎట్లా ఉంది, ఎంత స్పీడ్ లో ఉంది, ఎంత వస్తుంది, దాన్ని లెక్కించి దాని నుంచి వచ్చి దాన్ని బట్టి స్లోగా వదిలిపెట్టాలి. కానీ ఒకటేసారి గేట్ ఎత్తాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే ఇప్పుడు మేము కూడా రాజకీయంగా చాలా మాట్లాడచ్చు కదా. ఒకేసారి గేట్లు ఎత్తారు, మన ముందు ఎక్స్పెక్ట్ చేయలేరా వరద వస్తుందన్న విషయాన్ని? మీ వాతావరణ శాఖ ఒకేసారి ఎత్తడానికి కారణము ఎఫ్టీఎల్ లెవెల్లే కుచించుకుపోయింది మొత్తం ఆక్రమణలతోటి. దానివల్లే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే కూడా తక్కువ వాటర్ తోటే నిండిపోతున్నాయి అని అనేది ఒక చర్చ. ఏంటి దీన్ని ఏమంటారు? అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ హైడ్రా పెట్టిన తర్వాత అన్ని చెరువుల గురించి పరీక్షిస్తున్నప్పుడు నువ్వు 2 జంట జలాశయాలకు సంబంధించి ఎందుకు ఇల్లు పరీక్షించలేకపోయారు? వెనకాల చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి. పొంగులేటి ఫామ్ హౌస్ ఉంది, మంత్రి వివేక్ ఫామ్ హౌస్ ఉంది, మంత్రి ఇంకా చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు పుర ప్రముఖులు అందరూ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నాయి. కేటీఆర్ గారు ఎక్కడో జనవాడలో ఉన్నది. వీళ్ళు మాట్లాడే ఒక కేటీఆర్ గారు దాని గురించి మాట్లాడుతూ తప్పించి దీనికి ఆనుకోనే నది గండిపేటకు ఆనుకునే ఉన్న పొంగులేటి గురించి ఎందుకు మాట్లాడారు? మరి గండిపేటకు ఆనుకునే ఉన్న వివేక్ గారి ఫామ్ హౌస్ ఉంటది. ఇటువైపు ఇంకా మన మాజీ ఎంపీ గారు ఫామ్ హౌస్ ఒకటి ఉంటుంది, మహబూబ్నగర్ మాజీ ఎంపీ గారు ఫామ్ హౌస్ ఉంటుంది. అటువైపోతే ఇంకా వేరే కాలేజెస్ ఉన్నాయి. ఇటువంటి చాలా ఫామ్ హౌస్ ఉన్నాయి కదా. మొత్తము గండిపేటను మొత్తం తినేసేది, గండిపేటను మింగిన ఎఫ్టీఎల్ దగ్గర ఆనుకొని ఉన్నాయి. ఆనుకొని ఉన్న వాటికి చాలా కట్టడాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు తీసేయలేకపోతుంది ప్రభుత్వం? చెప్తారు కదా, కేటీఆర్ కూడా చెప్పారు కదా, ఇల్లీగల్ అయితే తీసేయండి అని చెప్తున్న ప్రతిసారి ఆరోపణలు చేయడానికి ఒక దిష్టి బొమ్మలుగా పెట్టుకున్నారు. ఇది కట్టిర్రు అని మేము అదే చెప్తున్నాం. ఏదైతే ఉన్నదో ఎఫ్టీఎల్ ని కాపాడటానికి మీరు ఏ ప్రయత్నం చేస్తారో సిన్సియర్గా చేయండి. దానికి మా ప్రభుత్వం మేము రెడీ ఉన్నామని చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వం చేస్తుంది దీని ఒక రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్పించి దీంట్లో శాశ్వత పరిష్కారంగా చూడట్లేదు. మేము గత దాదాపు 20-30 సంవత్సరాలుగా హైదరాబాద్ లో రిపోర్టింగ్ చేస్తున్నాం అండి. ఎప్పుడైనా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు మనుషులు ఇరుక్కున్న పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? హైదరాబాద్ ఇంత బీభత్సం చేసిన పరిస్థితి ఉన్నదా? అంటే అధికారులందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర లేవగానే మునిగిపోతున్న నుంచి గేట్లు తెరవడం. గేట్లు ఎందుకు తెరిచిందంటే ఫ్లో ఎక్కువ వచ్చింది కనుక మేము దేవాల్సి వచ్చిందని. అంటే ఎఫ్టీఎల్ ఇప్పుడే మునిగిపోయిందా అండి? ఈ సంవత్సరం 10 సంవత్సరాలు ఎఫ్టీఎల్ మునిగిపోయినాయా? వివేక్ గారి ఫామ్ హౌస్ ఈ మంత్ వచ్చిందా? పొంగురెడ్డి ఫామ్ హౌస్ ఇప్పుడు వచ్చిందా? జితేంద్ర రెడ్డి గారి ఫామ్ హౌస్ మొన్న వచ్చిందా? ఇక ఎన్ని పేరు కొన్ని 100 పేర్లు చెప్తాను. చెప్పండి, ఇట్లా పెద్ద వ్యాపార సంస్థలు, పెద్ద వ్యాపారస్తుల ఫామ్ హౌస్ దాని చుట్టే ఉన్నాయి. దాని చుట్టూ ఇవన్నీ మొన్న 10 years వచ్చినాయండి, 25-30 years నుంచి ఉన్నాయి అవన్నీ. మరి అవన్నీ అప్పుడు లేనిది ఇప్పుడే ఒకేసారి ఎఫ్టీఏలోకి వచ్చిందని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారు?
అందరూ కూడా పెద్ద మేధావులు లేకనే సైంటిస్ట్ లేక చెప్తున్నారు, ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు. కానీ ఇదంతా ఎప్పటి నుంచో ఉంది కదండి, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా. అయితే అన్నింటినీ కూల్చేయాలంటారా? అన్నింటినీ కూడా వెకేట్ చేయాలంటారా? ప్రొటెక్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి? చేయండి. ఒకవేళ అలాంటివి చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తుందా? మూసి పునరుజ్జీవనానికి, ఈ ఆక్రమణలన్నీ తొలగించడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం పెట్టకుండా ఉంటుందా? అయితే కాదు, మూసి పునరుజ్జీవనం వేరు, FTL ను కాపాడడం వేరు. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి మూసి పునర్జీవన ప్రాజెక్టు తయారు చేసేందుకు తెలివి ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అసలు మూసి సిచ్యువేషన్ ఏంది, మూసి వాస్తవ పరిస్థితి ఏంటో స్టడీ చేయకుండా మూసిని ఎట్లా పునరుజ్జీవనం చేస్తారు? అవునా కదండి? ఇప్పుడు మూసికి సంబంధించిన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది, మనం ఎక్కడెక్కడ దాన్ని వాడుకోవాలి, మూసిలో వచ్చే చుక్క నీరును మనం ఎట్లా వాడుకోవాలని మీరు స్టడీ చేయకుండా మూసి పునరుజ్జీవనం అని DPR ఎట్లా తయారు చేసిండ్రు? మూసిలో వచ్చే నీళ్లు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కదా, వెనకాల వస్తే నీళ్లు మూసి వదిలి పెడితే ఇంత మూత అంటారు కదా, మళ్ళీ మీరు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మూసిలో వచ్చి ఏం చేయదలుచుకున్నారు? హైదరాబాద్ మూస్తారా? మీకు ఏమన్నా ప్లాన్ ఏంది? మీకు ఒక విజన్ లేదు, పాడు లేదు. DPR తయారు చేసి మాకు ఇన్ని కోట్లు అయితే ఇన్ని కోట్లు కేంద్రం ఇవ్వండి, ఇన్ని కోట్లు ఇవ్వండి, మీరు సహకరించండి అంటే ఓన్లీ డబ్బుల కోసమే ప్రాజెక్టులు తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్పించి నిజంగా మూసి పునరుజ్జీవనం కోసం చేస్తలేరండి. నిజంగానే మూసి పునరుజ్జీవనం చేద్దాం అనుకుంటే ఈ ప్రభుత్వం కనుక మూసి కింద ఈ నీళ్ళని ఏం చేస్తారు? మీరు ఏ అవసరాల కోసం వాడతారు? సాగునీటి కోసం వాడతారా? లేదు సాగునీటి కోసం వాడతారా? దానివల్ల మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, లేదంటే దాని కింద ఉన్న రంగారెడ్డి కోసం కావచ్చు, నల్గొండ ప్రజలకు కావచ్చు, ఏ ప్రయోజనం ఉంటది? మీరేమని చెప్పిర్రా? ఇప్పుడున్న నీళ్లను మీరు ఎంతవరకు వాడుతున్నారు? ఈ రోజు వరద వచ్చిందండి, ఈ గత 3-4 నెలలుగా చాలా సార్లు చాలా టైమ్స్ వరద వచ్చింది మూసిలో. ఈ వచ్చిన వరద నీటిని ఇప్పుడు ఉన్న నీటిని ఎక్కడైనా వాడుకున్నారా? ఏమైనా వాడుకునే మెకానిజం మీ దగ్గర ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నదా? అసలు ఎంత వస్తుందో ప్రతి సంవత్సరం, ఎన్ని టీఎంసీ మూసీలకు నీళ్లు వస్తుందో మీరు ఏమైనా స్టడీ చేయగలిగిరా? మీరు ఉన్న నీళ్ళనే మీరు వాడుకోలేని ఒక అసమర్థతలో ఉన్నప్పుడు ఇంకా మీరు మల్లన సాగర్ నుంచో గోదావరి నుంచో నీళ్లు తీసుకొచ్చి ఇంకా దీన్ని ఏం చేస్తారండి? హైదరాబాద్ ముంచేస్తారు. ఒక విజన్ లేదు, ఒక ప్లాన్ లేదు. మీరు ఏం చేయదలుచుకున్నారు అనేది మేము అడుగుతున్నాం. ప్లాన్ చేస్తున్న పనులు దానికి మా పార్టీ మీద చేసేసి కేటీఆర్ అక్కడ కబ్జా చేసిండు, ఇంకొకరు ఇక్కడ కబ్జా చేసిండు అని ప్రతిసారి మా మీద వేసే కంటే మీరు ఒక క్లియర్ కట్ గా ఒక చెప్పండి, ఒక ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ అక్రమాలు ఉన్నాయి, ఈ అక్రమంలో FTL పోయిందని చెప్పండి. మీరు తీసారు కదా, మీ డేటా ఉంది కదా మీ దగ్గర. డేటా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకుంటారా? వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటారా డేటా పెట్టుకొని? రైట్ క్రాంతి గారు. ఇక తాడూరు శ్రీనివాస్ గారు. క్రాంతి సమ్వాట్ రైట్లీ సైడ్. మీకు నిజంగా దమ్ముంటే వారు డైరెక్ట్ గా